ఎపిసోడ్ 4 జైల్లో స్టార్ట్ అవుతుంది. కోచ్ వచ్చి సియోల్కి బెయిల్ ఇప్పిస్తాడు. కోచ్ అంటాడు, మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే నిన్ను వదలను, సర్లే నిన్ను మళ్ళీ అకాడమీలో జాయిన్ చేసుకుంటా, నువ్వు బాగా ఆడుతున్నావు అని అంటాడు. సియోల్ అంటాడు, అరే నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడే డూచుల్ కుక్క వాడిని వాచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సియోక్ కాల్ చేసి చెప్తాడు, నేను రిచ్ అయిపోయా, పాపులర్ అయిపోయా, పద మనం కలుద్దాం అని అంటాడు. సియోల్ అంటాడు, అది నాకు తెలుసు, కానీ నేను పూరైపోయాను, మన జీవితాలు మారిపోయాయి. ఇది విని సియోక్ ఫేస్ మాడిపోతుంది. సియోల్ అంటాడు, ఒకవేళ నువ్వు మళ్ళీ విష్ అడిగితే మనం మళ్ళీ పాతలాగా అయిపోతాం, నువ్వు అడుగుతావు కదా, నేను చాలా పూర్గా ఉన్నాను, నా దగ్గర డబ్బులు కూడా లేవు విష్ అడగడానికి, చూడు నీ దగ్గర విష్ కార్డు ఉంటుంది అని చెప్పి అంటాడు. సియోక్ చూస్తాడు, విష్ కార్డు ఉంటుంది, కానీ నాకు కొంచెం పని ఉంది అని చెప్పి అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తాడు. రూమ్ బయట వస్తే వాళ్ళ నాన్న ఉంటారు. వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఉంటారు. సియోక్ని కార్ గిఫ్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. ఇంకా నీకింకా డబ్బులు వచ్చాక నాకు చాలా గిఫ్ట్స్ ఇవ్వు అని చెప్పి అంటారు. వాళ్ళ నాన్ని అలా ప్రౌడ్గా చూసి ఇంకా హ్యాపీగా చూసి సియోక్ చాలా హ్యాపీ అవుతాడు. వెంటనే సియోల్కి కాల్ చేసి నేను 1 month తర్వాత విష్ అడుగుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సియోల్ బస్సులో గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటాడు. ప్యాసింజర్స్ అందరూ డిస్టర్బ్ అవుతారు. అక్కడి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. కానీ అతని పాస్పోర్ట్ ఎక్స్పైర్డ్ అయిపోయి ఉంటుంది. అప్పుడే యూనో వచ్చి వచ్చిందా మజా, ఇంకా చేయి హెల్ప్, పెద్ద హీరోవి కదా, ఇప్పుడేమైంది అని చెప్పి సెటర్ వేస్తుంది. సియోల్ ప్లీజ్ నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చే అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటాడు. యూనో అంటుంది, ఇప్పటికి బుద్ధి వచ్చిందా, నెక్స్ట్ టైం ఎవరికైనా హెల్ప్ చేసే ముందు 100 సార్లు ఆలోచించు, రేపు మార్నింగ్ నువ్వు లేచేసరికి అంతా నార్మల్ అయిపోతుంది, వెళ్ళి పనుకో అని చెప్పి అంటుంది. సియోల్ ఇది విని చాలా హ్యాపీ అవుతాడు. అప్పుడే డూచుల్ ఒక టాక్సీ డ్రైవర్ లాగా వచ్చి సియోల్ని తన కారులో ఎక్కించుకుంటాడు. కారులో చూస్తే అన్ని రకాలైన దేవుడు ఫోటోలు అండ్ అలానే దేవుడు బొమ్మలు ఉంటాయి. సియోల్ ఇదేంటి భయ్యా అని చెప్పి అడుగుతాడు. డూచుల్ సియోల్ని సృహ కోల్పోయేటట్టు చేసి తన అడ్డాకి తీసుకొని వెళ్తాడు. అక్కడ మిస్టర్ లీ కూడా ఉంటాడు. బయట గట్టిగా గాలి వాన స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది ఏదో తప్పు జరగబోతుంది అని చెప్పి. వీళ్ళిద్దరూ సియోల్ దగ్గర కార్డ్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అతని కాడ కార్డు ఉండదు. సియోల్ అంటాడు, అరే నేను పూర్, నా దగ్గర మీకు కావాల్సింది ఏమీ లేవు, ఇవ్వడానికి ఏమీ లేవు, డబ్బులు కూడా లేవు అని చెప్పి అంటాడు. డూచుల్ అంటాడు, నాకు డబ్బులు వద్దు, విష్ కార్డ్ కావాలి, నాకు ఆ ఫాక్స్ ఊనోతో పని ఉంది అని చెప్పి అంటాడు. సియోల్ అంటాడు, హో అంతేనా, ఇప్పుడే కార్డ్ తెప్పిస్తా అని చెప్పి సియోక్కి కాల్ చేస్తాడు. సియోక్ వాళ్ళ నాన్నతో షాపింగ్లో బిజీగా ఉండి కాల్ ఇగ్నోర్ చేస్తాడు. సియోల్ అంటాడు, వాడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, అయినా మీకు ఆ ఫాక్స్తో ఏం పని, దానితో పెట్టుకోకండి, వేస్ట్ అని చెప్పి అంటాడు. మిస్టర్ లీ అంటాడు, మేం దాన్ని చంపుతున్నామని చెప్పి. సియోల్కి అప్పుడు గుర్తు వస్తుంది, వీడు ఎపిసోడ్ 1లో యాక్సిడెంట్ చేసిన మిస్టర్ లీయే కదా అని చెప్పి. అప్పుడే సియోక్ మళ్ళీ కాల్ చేసి చెప్పా కదా 1 month తర్వాత విష్ అడుగుతాను అని చెప్పి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని కాల్ కట్ చేస్తాడు. డబ్బులు రాగానే సియోక్కి బలుపు వచ్చేసింది. సియోల్కి అర్థమవుతుంది సియోక్ హ్యాండ్ ఇచ్చాడు అని. సియోల్ అంటాడు, నాకు కూడా ఆ ఫాక్స్ అంటే ఇష్టం లేదు, కానీ దాన్ని చంపడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటాడు. అంతలో మిస్టర్ లీ సియోల్ తల మీద అటాక్ చేస్తాడు. ఇంకోవైపు యూనో పవర్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే సియోల్ తన క్లయింట్ కదా, వాడు చనిపోతే తను కూడా వీక్ అయిపోతుంది. తనకి అర్థమవుతుంది ఏదో రాంగ్ జరుగుతుంది అని చెప్పి. అందుకే వెంటనే సియోల్ దగ్గరికి వస్తుంది. ఇది మనం ఎపిసోడ్ 1లో స్టార్టింగ్లో చూసిన సీనే, అంటే ప్రెజెంటేషన్. ఆ ఇద్దరిని చూసి యూనో అంటుంది, రే మీరు మారరా, మీరు యానిమల్స్ రా, మనుషులు కాదు అని చెప్పి అంటుంది. మిస్టర్ లీ యూనోని చిన్నపిల్లోడ్లాగా నాలుక బయట పెట్టి చూపించి వెటకారం చేస్తూ ఉంటాడు. డూచుల్ వాళ్ళని తాడుతో కట్టి ఆ కత్తి చూపించి దీంతో మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఆ కత్తిని వాళ్ళ కడుపులో దింపేస్తాడు. ఇంకోవైపు మనం గుల్ని చూస్తాం. వాడు ఈ లోకాన్ని వదిలేసి వాడి లోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు అక్కడ యూనోకి ఏం జరగలేదు. తను వాళ్ళిద్దరినీ భ్రమలో పడేసి పిచ్చి వాళ్ళని చేసింది. మిస్టర్ లీని బాగా కొట్టి మిమ్మల్ని ఎలా విసిరేస్తానో చూడండి అని చెప్పి అంటుంది. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యూనో పోలీస్ వాళ్ళ మీద మ్యాజిక్ చేసి డూచుల్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేసింది. తర్వాత అతని ఇంటికి వెళ్ళి అక్కడున్న దయ్యాల్ని వాడి అడ్రస్ అడిగి తెలుసుకుంటుంది. అందుకే ఇక్కడికి వచ్చింది. ప్రెజెంట్లో
మిస్టర్ లీ, నీకు నేను సరైన లెసన్ నేర్పిస్తా అని చెప్పి ఇద్దరిని ఎత్తుకొని రోడ్డు మీద ట్రక్ ముందు విసిరేస్తుంది. కానీ ఆ ట్రక్ వాళ్ళ ముందు వచ్చి ఆగుతుంది. జస్ట్ భయపెట్టింది. తర్వాత సియోల్ని లేపి అతని నుంచి బయటికి వచ్చిన బ్లడ్ ని మళ్ళీ మ్యాజిక్ చేసి బాడీలోకి పంపిస్తుంది. ఈ రోజు వద్దు, రేపు చావు, ఇప్పుడు మన డీల్ ఇంకా యాక్టివ్గా ఉంది అని చెప్పి అంటుంది. సియోల్ లేచి వీళ్ళెక్కడా, చంపేశావా అని చెప్పి అడుగుతాడు. యూనో వాళ్ళిద్దరికి గట్టిగా లెసన్ చెప్తా అని చెప్పి సియోల్ని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సడన్ గా తనకి గుండెల్లో పెయిన్ వచ్చి తన బాడీలో ఉన్న ఎనర్జీ అండ్ పవర్స్ అన్నీ బయటికి వచ్చేసి నేల మీద పడిపోతుంది. తను స్రో తప్పి పడిపోతుంది. సియోల్ తన్ని పట్టుకుంటాడు. నెక్స్ట్ సీన్లో మళ్ళీ పాస్ట్కి వెళ్తాం. యూనో తన హ్యూమన్ ఫ్రెండ్ని చూస్తుంది. ఆ ఫ్రెండ్ ఇప్పుడు ముసలావిడ అయిపోయింది. తన హస్బెండ్, పిల్లలు చనిపోయారు. ఈరోజు తన డెత్ డే. దీన్ని బట్టి హ్యూమన్ లైఫ్ ఎంత షార్ట్ అనేది మనకి చూపిస్తారు. మళ్ళీ ప్రెజెంట్కి వస్తే యూనో సియోల్ ఇంట్లో నిద్రలేస్తుంది. ఎండ మొహం మీద పడుతూ ఉంటే మ్యాజిక్తో కట్టన్ వేయడానికి ట్రై చేస్తుంది. కానీ మ్యాజిక్ పనిచేయదు. తనకే గుర్తు వస్తుంది నిన్న రాత్రి తన పవర్స్ అన్నీ పోయాయి అని చెప్పి. అంటే యూనో ఇప్పుడు పూర్తిగా మనిషిగా అయిపోయిందన్నమాట. ఎందుకంటే తను సియోల్ ప్రాణాలు కాపాడడానికి తన పవర్స్ని త్యాగం చేసింది. సో దేవుడు తన్ని హ్యూమన్గా చేసేశాడు. సియోల్ అడుగుతాడు, నువ్వు మార్నింగ్ కల్లా నేను రిచ్ అయిపోతా అని చెప్పి అన్నావు కదా, కానీ అవ్వలేదు అని చెప్పి. యూనో అంటుంది, నా పవర్స్ పోయాయి, సో ఏమీ మారదు, అంతే ఇంకా అని చెప్పి అంటుంది. సియోల్ భయపడతాడు. మరి ఎలా ఇప్పుడు నార్మల్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు యూనో నేను మళ్ళీ ఫాక్స్గా మారి అన్నీ సెర్చ్ చేస్తాలే అని చెప్పి టెంపుల్కి వెళ్తుంది. అక్కడ గుల్ కోసం వెతుకుతుంది. అతను అక్కడ ఉండడు. కానీ తన కోసం ఒక హ్యూమన్ ఐడి కార్డ్ పెట్టి వెళ్తాడు. గుల్కి ముందే తెలుసు తను హ్యూమన్ అవుతుంది అని చెప్పి. అందుకే ఒక ఫేక్ ఐడి కార్డ్ క్రియేట్ చేసి పెట్టాడు. ఆ ఐడి కార్డ్ మీద ఓకెన్ అని పేరు ఉంటుంది. యూనోకి ఫుల్ కోపం వచ్చి టెంపుల్ని తగలపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే పోలీస్ వచ్చి తన్ని అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో సియోల్ వచ్చి నా దగ్గర డబ్బులు లేవు బెయిల్ ఇవ్వడానికి, రాత్రి చలి వేస్తుంది, ఈ బ్లాంకెట్ తీసుకో, రేపు మార్నింగ్ వచ్చి నిన్ను బయటికి తీసుకొని వస్తా అని అంటాడు. యూనో ఉంటుంది, నన్ను ఇప్పుడే బయటికి తర్వాత ఆ కత్తి ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతుంది. ఆ కత్తి దొరికితే నా పవర్స్ నాకు వచ్చేస్తాయి అని చెప్పి అంటుంది. సియోల్ భయపడుతూ రాత్రి కొంతమంది అబ్బాయిల్ని తీసుకొని వెళ్ళి ఆ డూచుల్ అడ్డాకి వెళ్తాడు ఆ కత్తి కోసం. కానీ అక్కడ అంతా క్లీన్గా ఉంటుంది, ఎవరి జాడా ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ యూనో రిలీజ్ అవుతుంది. పోలీసులు అండ్ అందరూ తన ఐడి కార్డ్ మీద ఉన్న పేరు ఓకెన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యూనో అరుస్తుంది, నా పేరు యూనో, ఓకెన్ కాదు అని చెప్పి. యూనో జైలు బయట ఏం చేయాలో తెలియక హెల్ప్లెస్గా కూర్చొని ఉంటుంది. అప్పుడే సియోల్ వచ్చి పదనితో వస్తా అని చెప్పి తన్ని మౌంటైన్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. యూనో అడుగుతుంది, ఆ కత్తి దొరికిందా అని చెప్పి. సియోల్ అంటాడు, అక్కడ నాకు ఏమీ దొరకలేదు, కానీ నాకు ఇంకో ఫాక్స్ గురించి తెలిసింది అని చెప్పి అంటాడు. యూనో అంటుంది, ఇంపాసిబుల్, ఇప్పుడు నేను ఒక్కదాన్నే మిగిలాను, నా జాతి వాళ్ళు ఇంకెవరూ లేరు. అప్పుడే మనకి లాస్ట్ నైట్ జరిగిన సీన్ చూపిస్తారు. సియోల్కి డూచుల్ అడ్డాలో ఒక న్యూస్ పేపర్ కనిపిస్తుంది. అది 20 years పాత పేపర్. అందులో ఒక న్యూస్ ఉంటుంది, ఒక కపుల్ హైకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫాక్స్ వాళ్ళని కాపాడింది అని చెప్పి. సియోల్ ఆ కపుల్ని కలిసి కన్ఫర్మ్ కూడా చేసుకుంటాడు. కానీ ఆ 20 years పాత న్యూస్ పేపర్ ఆ డూచుల్ గాడి అడ్డాలో ఎందుకు ఉంది? సరే అని చెప్పి ఆ ఇంకో ఫాక్స్ని వెతకడానికి వీళ్ళు మౌంటైన్ పైకి స్టార్ట్ అవుతారు. పైకి వెళ్తూ ఉంటే పైన నుండి కిందకి దిగే హైకర్స్ వీళ్ళని చూస్తారు. మిగిలిపోయిన క్యాంపింగ్ సామాన్లు ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు పైకి చేరేసరికి ఎవరో పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు, పైన ఒక కపుల్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారు అని. పోలీస్ వెంటనే వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీరు పైకి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండండి అని చెప్పి ఆపుతారు. తర్వాత ఇద్దరు ఫుడ్ తినడానికి కూర్చుంటారు. ఇద్దరు చాలా పీస్ఫుల్గా తింటూ ఉంటారు. యూనో తినగానే అక్కడే నిద్రపోతుంది. సియోల్ తన్ని చూస్తూ ఉండిపోతాడు, ఎందుకంటే తను అంత అందంగా ఉంటుంది కాబట్టి. అప్పుడే యూనోకి ఒక భయంకరమైన కల వస్తుంది. ఆ కలలో సియోల్ ఆ కత్తితో యూనోని పొడుస్తున్నట్టు కనిపిస్తుంది. భయంతో యూనో ఉలిక్కిపడి లేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నో టైల్ టు టెల్ ఎపిసోడ్ 4 ఓవర్ అవుతుంది. ఇది ఆన్ గోయింగ్ సిరీస్ కాబట్టి వీక్లీ 2 episodes వస్తాయి. నెక్స్ట్ 5 and 6 episodes ఈ సాటర్డే అండ్ సండే వస్తుంది. సో వచ్చిన వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ సిరీస్తో మీ ముందుంటాను. మీకు ఏమైనా సిరీస్ కావాలంటే కొన్ని సిరీస్ లేకపోతే మూవీస్ నేమ్స్ని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోతో న్యూ సిరీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.